హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్కి. మీరెవరైనా ఫస్ట్ 2025లో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడానికి ఎలా స్టార్ట్ చేయాలన్నది నేను ఫస్ట్ వీడియోలో అయితే చెప్పానండి. చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనం కొన్ని మిస్టేక్స్ అయితే చేయకూడదండి. ఇలా చేస్తే మన యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోవడం, స్ట్రైక్స్ పెట్టడం, కాపీ క్లైమ్స్ రావడం అనేవి జరుగుతుంది. అది మొదటి వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి వేరే వాళ్ళ వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్కి కాపీ క్లైమ్, స్ట్రైక్స్, అలాగే మన యూట్యూబ్లో నుంచి చాలా కొన్ని ఫీచర్స్ అయితే వస్తాయి. అవి కూడా అయితే మనకి యూట్యూబ్ అయితే తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి యూట్యూబ్లో చాలా మంది మ్యూజిక్ అయితే వాడుతూ ఉంటారు. సో వాళ్ళు వాడుతున్నారు కదా, మనం కూడా యూజ్ చేద్దాము, మనకేంటి ప్రాబ్లం, వాళ్ళకేం ప్రాబ్లమ్స్ రావట్లేదు అనుకుంటారు కదండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ వైటీ స్టూడియో యాప్లో కానీ లేదంటే వాళ్ళ మెయిల్స్కి కానీ వస్తాయండి. స్ట్రైక్స్ వచ్చిన ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. మనమైతే యూజ్ చేయకూడదండి. ఎందుకంటే సాంగ్స్ అనేపాటికి వాళ్ళు చాలా డబ్బులు పెట్టి వాళ్ళు అవన్నీ పాడించడం అనేది, సినిమాల్లో ప్లే చేయడం, వాళ్ళు కొనుక్కోవడం కొన్ని ఉంటాయండి. సో మనం అంతకని యూజ్ చేయకూడదు. సాంగ్స్ అయితే పక్కన వాళ్ళు కొంతమంది చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం విషయాలు అనేవి తెలుసుకోకుండా మనమైతే చేయడం వల్ల మన ఛానల్కి చాలా ప్రాబ్లం వస్తుంది. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే యూట్యూబ్లోని ఇలాంటి వీడియోస్ అనేవి తీసుకొచ్చి మన ఛానల్స్లో అనేవి అప్లోడ్ చేయకూడదండి. ఇలా చేసిన మన ఛానల్కి అనేది ప్రాబ్లం అయితే వస్తుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి చాలా మంది మిక్స్డ్ కంటెంట్ పెడతారు. అట్లా అయితే పెట్టమాకండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మన ఛానల్కి. సో అలాగే మనం సీరియల్స్ కానీ అలాగే సినిమాలు కానీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం, ఎందుకంటే మన ఛానల్లో వేరే కంటెంట్ మనం పోస్ట్ చేయడం, మధ్యలో ఇలాంటివన్నీ పెట్టడం కూడా చాలా మన ఛానల్ అయితే డ్యామేజ్ అవుతుందండి. సో మన ఛానల్కి ప్రాబ్లం అయితే వస్తుంది. అలాగే బయట చాలా మంది అయితే ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి, ఆడియో వీడియోస్ అలా చాలా ఉంటాయి. అట్లాంటివి ఏవి కూడా మన ఛానల్ అయితే యూజ్ చేయకూడదండి. ఇంకా వేరే వాళ్ళు ఇవి చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అయితే అస్సలు మీరు వేరే వాళ్ళ విషయాలు అయితే మీరు పక్కనైతే పెట్టేసేయండి. మీరు యూట్యూబ్లోకి వచ్చినప్పుడు మీకు బెస్ట్ కంటెంట్ అనేది వెతుక్కొని దానిపై వీడియోస్ చేయడం మాత్రం మీదే మీరు ఫోకస్ పెట్టండి. పక్క వాళ్ళ గురించి అయితే మీరు మానేసేయండి. అలాగే మీ ఛానల్ అనేది గ్రోత్ చేసుకోవడం ఎలాగా అన్నది మనకి టెక్ వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. వాళ్ళ వీడియోస్ని చూసి మీ ఛానల్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా కొత్త సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ ఇలా చేసుకోవడం, దాని మీదే మీరు దృష్టి అయితే పెట్టండి. పక్క వాళ్ళ మీద అయితే పెట్టమాకండి. ఇంతవరకు అయితే ఇవ్వండి. అలాగే కొంతమందికి, మీకు చాలా మందికి ఏ ఛానల్స్ అనేవి మీకు చెయ్యాలన్నది చాలా మందికి ఐడియా అయితే ఉండదు. నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే మీకు కొన్ని అంటే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చేవి, చాలా మంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నవి కంటెంట్లు అనేవి ఏంటేంటి అన్నది నేనైతే మన స్క్రీన్ పైన అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కొన్ని వీటిని మీరైతే ఫాలో అయితే మీకు వీటిల్లో ఏదన్నా ఒక కంటెంట్ మీకు కొంచెమైనా నాలెడ్జ్ అనేది ఉంటే మీరు అవి బెస్ట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం, వీడియోస్ చేసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి నేను స్క్రీన్ పైన అయితే కొన్ని లాస్ట్ లో వీడియో చివర్లో అయితే మీకు అవి నేమ్స్ అయితే పెడతాను. మీరు ఎవరైనా వాటిల్లో కంటెంట్ అనేది చేసుకోవచ్చు, లేదంటే మీకు ఇందులోకి వేరే ఏదన్నా మంచి కంటెంట్ ఇంకా మీకు వస్తే అవైనా చేయొచ్చు. ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొన్ని కంటెంట్స్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను. అలాగే నేను కొన్ని అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు టెక్ ఛానల్ అండి. టెక్ ఛానల్ గురించి మీకు ఐడియా ఉంటే దాని గురించి అయితే వీడియోలు చేయండి, చాలా మంచి రీచ్ అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఫైనాన్స్ అన్నమాట. ఫైనాన్స్ గురించి కూడా చాలా మందికి ఐడియా ఉండదు, దాని గురించి కూడా చెప్పడం వల్ల మంచి రీచ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫుడ్ అలాగే లైఫ్ స్టైల్ అన్నమాట. మీకు బాగా కుకింగ్ చేయడం, అలాగే మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా ఉంటారు ఏంటి అన్న విషయాలు అయితే చెప్పండి. కొంతమందికి ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే బాగా రీచ్ అయితే వస్తుంది. అలాగే కుకింగ్ అన్నది ఫుడ్ లవర్స్ అయితే ఖచ్చితంగా అయితే చూస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనకి ట్రావెలింగ్ అండి. చాలా మంది ట్రావెల్ చేయడం అనేది చాలా ఇష్టం ఉంటుంది. సో ట్రావెలింగ్ వీడియోస్ కూడా మనం పెట్టడం వల్ల చాలా మంచి రీచ్ ఉంటుంది. అలాగే ఫిఫ్త్ వచ్చేసి మీకు వచ్చి
ఫ్యాట్ ఛానల్ అండి. మీరు ఒక విషయం గురించి దాని గురించి మీరు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం గూడా చాలా మందికి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం వల్ల చాలా మందికి ఇష్టం ఉంటుంది. అలాగే చాలా మంది మూడ్ ఆఫ్‌గా ఉంటారు కాబట్టి 6 వచ్చేసి ఏంటంటే కామెడీ అండి. కామెడీ గూడా చాలా మంది మీకు మెంబర్స్ అనేది ఉంటే మీరు కామెడీ వీడియోస్ అయితే చేయండి. చాలా మంచి రీచ్ ఉంటుంది. అలాగే 7థ్ వచ్చేసి మీకు ఆధ్యాత్మిక విషయాలు అంటే దేవుడిపై మీకొక భక్తి భావం కానీ దేవుడి గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంటే దేవుడి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం, మోటివేషన్ చేయడం. కొంతమంది దేవుడి గురించి చాలా విషయాలైతే తెలీదు. అలాంటి విషయాలు కూడా. నెక్స్ట్ 8థది వచ్చేసి ఏంటంటే మీకు యోగా అన్నమాట. ఫిట్‌నెస్ గురించి అన్నమాట. అది గూడా చాలా మంది చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటారు. అలాగే 9 వచ్చి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి విషయం అనేది అన్ని విషయాలైతే మనకి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కటి తెలిసే విషయం ఏదైనా సరే మనకి నాలెడ్జ్ గురించే కాబట్టి దాని గురించి కూడా మీరైతే వీడియోస్ అయితే చేయండి. ఇంకా 10 వచ్చేసేసి మీకు పాపులర్ వ్యక్తులు ఉంటారు. వాళ్ళనైతే చాలా మంది వీడియోస్‌లో అయితే మనం ఛానల్ అనేది పెట్టి మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసి లేదంటే మీరు వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఏంటి అన్న వాటి గురించి కూడా ఇంటర్వ్యూస్ చేయడం వల్ల వాళ్ళు చేసే దాని మీద కూడా చాలా మందికి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ గురించి కూడా వీడియోస్ అయితే చూస్తారు. మంచి రీచ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 11 వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీకు వెబ్ సిరీస్ అండి. లవ్ వెబ్ సిరీస్ అలాగే కొన్ని ఫన్నీ వెబ్ సిరీస్ ఇలా చాలా ఉంటాయండి. సో నాకు తెలిసినవి ఇవండి. వీటిల్లో మీరు ఖచ్చితంగా మీకు ఏది కన్ఫర్మ్‌గా బెటర్‌గా నేను పర్ఫార్మెన్స్ ఇవ్వగలను, ఆడియన్స్‌ని మెప్పించగలను అనుకున్న ఏదో ఒక కంటెంట్ ఈ 11లో మీరు ఏదైనా ఎంచుకొని మీరైతే ఆడియన్స్ అయితే ఇవ్వండి. లేదు మాకు ఇంకా వేరే టాలెంట్స్ ఉన్నాయి. ఇంకా చాలా మందికి నెక్స్ట్ వచ్చి 12వది ఏంటంటే డాన్స్ అంటే చాలా మందికి ఇష్టం అండి. సో అది కూడా చేసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఇంకా డ్రాయింగ్ వేయడం అలాగే ముగ్గులు వేయడం ఇలా చాలా అయితే ఉంటాయండి. సో వీటిల్లో ఈ 13లో మీకు ఏదన్నా నచ్చితే షూట్ చేసుకోండి. లేదంటే ఇంకా బెటర్‌గా ఏమన్నా చేయగలిగితే చేయండి. మీ సొంత కంటెంట్, వాయిస్ మీరు కనిపించే విధంగా అయితే చూసుకోండి. పక్కన వాళ్ళ గురించి అయితే మానేసేయండి. కాస్త మీ ఛానల్ గ్రోత్ అయ్యే దాని గురించి మాత్రం వీడియోస్ అయితే చూడండి. మరొకసారి 2025లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇవేనండి రూల్స్ అయితే మనం చెయ్యకూడనివి. మనం స్టార్ట్ చేయడానికి ఏంటన్నది ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను. ఖచ్చితంగా నా ఛానల్లో మీరు ఇవే కాకుండా ఈ కంటెంట్‌ని ఎందుకు పెట్టాలనుకున్నానంటే చాలా మందికి యూట్యూబ్‌లోకి వచ్చే వాళ్ళకి టెక్ వాళ్ళు గానీ ఇంకా వేరే ఛానల్స్ చూసి కొంతమంది చెప్పేది విని కొంచెం కంగారుగా ఉంటుంది. మాలాంటి వాళ్ళు కూడా మీకు కొంచెం మా అనుభవాలనేవి షేర్ చేయడం వల్ల మీకు కొంచెం ధైర్యం అనేది వచ్చి మీరు ముందడుగు అనేది వేయడం వల్ల కొంచెం మీకు సెకండ్ ఇన్‌కమ్ వచ్చే విధంగా గానీ లేదంటే ఫస్ట్ ఎక్కువ శాతం కొంతమందికి పాపులర్ అవ్వాలి, కొంతమంది మా టాలెంట్ పెట్టుకోవాలని ఉంటుంది కాబట్టి నేనైతే చెప్పడం జరిగిందండి. నాదేం టెక్ ఛానల్ కాదు. నాది కుకింగ్ అండ్ బ్లాగింగ్, హెల్త్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుందండి మా ఛానల్‌లో వచ్చేసరికి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.